నంద్యాల బాలిక మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతా ఉంది. ఈ నెల 7వ తేదీన అదృశ్యమైన 5వ తరగతి బాలిక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే బాలికను అత్యాచారం చేసి కాలువలో పడేశామని ఓ బాలుడు తెలిపాడు. అయితే గత 3 రోజులుగా పోలీసులు భారీగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు బాలిక మృతదేహం దొరకలేదు. అయితే కేసులో నిందితులైన 3 మైనర్లు చెప్పే పొంతనలేని సమాధానాలు పోలీసులకు అనుమానాలు తెప్పిస్తున్నాయి. దీంతో పోలీసులు మైనర్ల తల్లిదండ్రులను విచారిస్తున్నారు. నంద్యాల బాలిక మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ నెల 7వ తేదీన అదృశ్యమైన 5వ తరగతి బాలిక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే బాలికను అత్యాచారం చేసి కాలువలో పడేశామని ఓ బాలుడు తెలిపాడు. అయితే గత 3 రోజులుగా పోలీసులు భారీగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు బాలిక మృతదేహం దొరకలేదు. అయితే కేసులో నిందితులైన 3 మైనర్లు చెప్పే పొంతనలేని సమాధానాలు పోలీసులకు అనుమానం తెప్పిస్తున్నాయి. దీంతో పోలీసులు మైనర్ల తల్లిదండ్రులను విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఆనంద్ బాలిక మృతదేహం దాదాపు 6 రోజులు అవుతున్నా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. అయితే పోలీసులకి తలనొప్పిగా మారింది. అయితే నిన్న మధ్యాహ్నం దాదాపు 3 మైనర్ బాలురు హత్య చేశామని చెప్పి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అయితే ఆ బాలురుని డిఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఆ 3 అబ్బాయిల్ని ఎక్కడైతే చంపారో అక్కడ స్పాట్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ 2 స్పాట్లు అంటే చెప్పడం జరిగింది ఆ మైనర్ బాలురు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. అంటే ఈ మృతదేహం ఇక్కడే ఎక్కడ పూడ్చిపెట్టారా అని చెప్పి ఆ పిల్లలు పొంతలు లేకుండా పోలీసులు సమాధానం చెప్పడంతో పోలీసులకి తలనొప్పిగా మారింది ఈ కేసు. దాదాపు 6 రోజులు అవుతున్నా బాలిక మృతదేహం వెతకడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే పోలీసులు మాత్రం బృందాలుగా విడిపోయి బాలిక వెతికే పనిలో నిమగ్నమైనారు. ఓ పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెరువులో వెతికే నిమగ్నంలో ఉన్నారు. అయితే ఓ పక్క పోలీసు యంత్రాంగము, ఒక పక్క ప్రజా సంఘాలు, వాల్మీకి సంఘాలు అయితే తీవ్రంగా ఒత్తిడి, అంటే ప్రభుత్వం పైన ఇన్ని రోజులైనా బాలికను అంటే మృతదేహం కనిపెట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పాట్కి పోవాలనే ఉద్దేశంతో ఆయన నందికొట్టు నియోజకవర్గం ముచ్చిపర్ గ్రామానికి బయలుదేరే సమయంలో పోలీసులు ఆయన అడ్డుకొని ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఎవరిని అనుమతించట్లేదు, రాజకీయంగా ఇది మరి ఏరే సెన్సిటివ్ అవుతామని చెప్పి ఉద్దేశంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అదుపులో తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రము అంటే గతంలో కూడా ఇలాగే చేశారు మీ ప్రభుత్వం, మరి ఇలాగే ఇప్పుడు కూడా నందికొట్టు నియోజకవర్గంలో ఇలా జరగడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ఆ పాపను ఎవరైతే చంపారో వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఒక పక్క కోరడం జరిగింది. మరో పక్క వాల్మీకి సంఘాలు కూడా జిల్లాలో ఉధృతమైన అంటే ధర్నాలు, ఒక పక్క కోతురాలతో పాటు అమ్మాయి బాధితులు పోలీసు ముట్టడి కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులకి తలనొప్పిగా మారింది ఈ బాలిక మృతదేహం తీయడంలో అని చర్చించుకుంటున్నారు. ఆనంద్, ఓకే సుంకన్న, మరి నిందితులు దొరకకపోతే ఇంత ఆలస్యమైందని కూడా అనుకోవచ్చు, కానీ నిందితులు దొరికాక ఇంత ఆలస్యం అవడానికి కారణాలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే పొంతన లేని సమాధానంతో విసిగిపోయామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి అంటే పోలీసుల స్పందన విధంగా ఉంది? అంటే పోలీసులు ఎవరిని అడిగితే పోలీసులు ఏమంటున్నారంటే మేము ఆ పిల్లలు చెప్పేదానికి అక్కడ పై చూసేదానికి పొంతలు లేకుండా సమాధానం చెప్తున్నారు పిల్లలు. అయితే నిన్న మధ్యాహ్నం 3 తీసుకొని పోయి ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్రదేశానికి తీసుకొని పోయినారు. 2 ప్రదేశాలు గుర్తించడం జరిగింది. ఈ రోజు ఆ ప్రదేశాల్లో ఈ రోజు అంటే మట్టి తీసే క్రమంలో పోలీసులు నిమగ్నమైనారు. అయితే అలా నిజంగా పాతి పెట్టారా లేదని పోలీసులు అక్కడ ఉన్న చంపా చెట్లు అవన్నీ అంటే కొమ్మ చెట్టు తొలగించే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమైనారు. అయితే డిఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసుల యంత్రాంగము పూర్తిగా పాప వాసంతి మృతదేహం వెలికి తీసే పనిలో పోలీసుల యంత్రాంగం పూర్తిగా శ్రమిస్తున్నారు. అయితే మరోపక్క
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెరువులో పొలవలు వేసుకొని మృతదేహాన్ని వెలికి కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడున్న చుట్టుపక్కల ప్రజలేమనుకుంటున్నారంటే ఆ చెరువులో దాదాపు ముసలు ఉన్నాయని చెప్పి అని చెప్పడం జరుగుతుంది. అయితే ముసలు ఉందా లేదా అనేది అనుమానం. అయితే ముసలి తినికే బాడీ మొత్తం చేసి ఉంటది అని కొన్ని అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రము ఈ బాలిక మృతదేహం ఒక చాలా సవాలుగా మారింది. అయితే పోలీసులు పూర్తిగా అమ్మాయి వాసంతి మృతదేహం కనిపెట్టే దాంట్లోనే నిమగ్నమయ్యారు. మరోపక్క ఇది ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇలాగే లేట్ చేస్తే మాత్రం ప్రభుత్వం పైన ఇంకో రకమైన ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంది. కాబట్టి కుల సంఘాలు కూడా వాల్మీకి కుల సంఘాలు కూడా ఇప్పటికే రోడ్డు ఎక్కాయి ఆల్రెడీగా ధర్నాలు రాస్తారోకలు చేశారు, నిరహార దీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఎంత తొందరలోనే బాలిక మృతదేహం తీసే పనులు కనిపెట్టి దోషులకి అంటే ఎవరైతే చంపారో వాళ్ళకి కఠినమైన శిక్షలు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆనంద్, సుంకన్న, మరి ఫైనల్ గా బాలిక తల్లిదండ్రుల స్పందన ఈ విధంగా ఉంది, వారు డిమాండ్స్ ఏం విధంగా చేస్తా ఉన్నారు? అంటే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేని అంటే మీడియాతో కూడా మాట్లాడలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. అంటే మా పాప చనిపోయి ఇన్ని రోజులైనా కూడా మాకు పాప చనిపోయినా కూడా మా పాప మాకు కంటికి కనపడలేదు. అయితే ఎవరు చెప్పారని చెప్పి తల్లి కానీ తండ్రి కానీ రోధిస్తుంటే ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. అయితే ఇంత చిన్న పాపను ఎలా చంపుతారని చెప్పి అని చాలా గ్రామంలో చర్చించుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులు కోరుకునేది అంటే మా పాపను చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ సుంకన్న.